సో, యాక్చువల్లీ ఈ కాలం మనం చాలామంది చూస్తున్నాము. ఒక కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలామందికి కామన్‌గా వస్తున్నాయి. కిడ్నీ ఫెయిల్యూర్స్ అని గాని, ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయండి. సో, మనం కిడ్నీస్‌ని ఎలా ఆరోగ్యంగా ఉంచుకుందామో తెలుసుకుందామండి. బేసిక్‌గా ఏంటంటే కిడ్నీస్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే చెప్తాను ఫస్ట్ బిఫోర్ మనం దాన్ని బాగా ఉంచుకోవడానికి కారణం. ఒకటేంటంటే కిడ్నీస్ మన బాడీలో ఉన్న మలినాలన్నీ ఎక్స్‌క్రీట్ చేస్తాయి. అంటే బ్యాడ్ వస్తువులన్నీ కూడా మన యూరిన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. సో, అది ఎక్స్‌క్రిటరీ ఫంక్షన్ అంటాం. రెండోదేంటంటే కిడ్నీస్‌లో వాటర్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఉంటుందండి. అంటే మన బాడీలో ఉన్న వాటర్‌ని బ్యాలెన్స్ చేస్తాయి కిడ్నీస్. మూడోదేంటంటే మన బాడీలో ఉన్న యాసిడ్, బేస్ రెండిటిని కూడా అవి బ్యాలెన్స్ చేస్తాయి. నాలుగోది మన బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇలాంటివన్నిటిని కూడా ఇవి బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. అలానే మన బాడీలో ఉన్న కాల్షియం ఉంటుంది చూసారా? అది ఇక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అంటే విటమిన్ డి అని ఉంటుంది. సో, ఆ విటమిన్ డి అనేది ఇక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఐదోదేంటంటే ఎరిథ్రోపాయిటిన్ అని ఒక హార్మోన్ ఉంటుందండి. అది మన రక్తం పెరగడానికి ఉపయోగపడుతుందనమాట. సో, ఇన్ని ఫంక్షన్స్ ఉంటాయన్నమాట కిడ్నీకి. సో, మనం కిడ్నీని కాపాడుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో, కిడ్నీస్ నార్మల్‌గా ఉండాలి అంటే మనం చేయాల్సిందేంటంటే ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలండి. ఫస్ట్ బీపీ, షుగర్ లాంటివి రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినా కూడా బీపీని, షుగర్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. బీపీ ఏంటంటే 110, 70, 120, 70 అట్లా పెట్టుకోవాలండి. షుగర్స్ ఏంటంటే ఫాస్టింగ్ 100, 110 లోపల ఉండాలి. తినిన తర్వాత 160, 140 ఆ రేంజ్‌లో ఉంటే మనకు కిడ్నీస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడదు. ఇది కాకుండా మనం తీసుకునే లిక్విడ్స్ పర్టికులర్‌గా ద్రవ పదార్థాలు ఏవైనా ఉన్నాయో డైలీ ఒక 3-4 లీటర్స్ మినిమమ్ తాగాలండి. అది కూడా ప్రతి గంట ఒకటి గాని, 2 గ్లాసులు గాని అది నీళ్ళవ్వచ్చు, లేపోతే మజ్జిగ అవ్వచ్చు, లేకపోతే పాలవ్వచ్చు, లేకపోతే జ్యూసెస్ అవ్వచ్చు, కొబ్బరి బొండా కావచ్చు, బార్లీ వాటర్ కావచ్చు. ఇలాంటి లిక్విడ్స్ న్యాచురల్‌గా ఉండేవి ఎక్కువ తీసుకోండి. కూల్ డ్రింక్స్ లాంటివి మానేసేయండి. ఆల్కహాల్ లాంటివి తీసుకోకూడదు. సో, ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా ఇవి తీసుకోవాలి. అలానే సాల్ట్ డ్రింక్స్ తగ్గించండి. ఎక్కువ సాల్ట్ తీసుకోకూడదండి. లెస్ సాల్ట్ ఉన్నవి తీసుకోండి ఎక్కువ. ఇది కాకుండా మనం తీసుకునే డైట్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్‌లీ రెడ్ మీట్ అని ఉంటుంది. పర్టిక్యులర్‌గా మన మటన్‌లో వాటిలో ఎక్కువ ఉంటుంది. సో, రెడ్ మీట్ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. అట్లానే రెడ్ మీట్ కాకుండా మీకు మనం క్యాన్డ్ ఫుడ్స్ వస్తాయి ఎక్కువ. అలాంటివి ఎక్కువ తినకూడదండి. నేచురల్‌గా మనం తయారు చేసుకున్న ఫుడ్డే తినాలి. అంటే ఫాస్ట్ ఫుడ్స్ అవి ఎక్కువ ఉంటున్నాయండి. ఆయిల్ ఫుడ్స్ లాంటివి కంప్లీట్‌గా తగ్గించాల్సి ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోకూడదు. అట్లనే పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువగా వాడకూడదండి. చాలామంది ఓవర్ ద కౌంటర్ ఏసేసుకుంటూ ఉంటారు పెయిన్‌కి. సో, అలా పెయిన్ కిల్లర్స్ అనేవి ఎన్ఎస్ఐడ్స్ అంటాం వాటిని. సో, అవి ఎక్కువగా వాడకూడదండి. ఎందుకంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడతాయి కాబట్టి అలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. మనకు తెలియని మెడిసిన్స్ ఏవి కూడా ఎక్కువ రోజులు వాడకూడదండి. అండ్ కొన్ని మందులుంటాయి పర్టిక్యులర్‌గా అమైనోగ్లైకోసైడ్స్ అని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటాయి. స్లోగా కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అట్లనే ఆల్కహాల్ అనేది కంప్లీట్‌గా మానేయాలి. స్మోకింగ్ కూడా కొన్నిసార్లు స్మోకింగ్ వల్ల కూడా బ్లడ్ వెజల్స్ అనేవి దెబ్బతిని కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. సో, అదొకటి. అండ్ ఫ్లూయిడ్స్ కూడా నేను చెప్పినట్టు రెగ్యులర్‌గా అడిక్వేట్‌గా తీసుకోవాలి. పర్టిక్యులర్‌గా సమ్మర్ కాబట్టి ఇది సమ్మర్‌లో ఇంకొంచెం ఎక్కువ తాగాలండి మనం. ఒక 1 లీటర్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే స్వెట్టింగ్‌లో మన చెమటలు పట్టినందువల్ల ఒక 1 లీటర్ ఫ్లూయిడ్ వెళ్ళిపోతూ ఉంటుంది బాడీలోంచి. సో, మనం రెగ్యులర్‌గా కూడా ఒక గంటకి ఒక గ్లాస్ ఎక్కువ తీసుకోవాలి వాటరు. ప్లస్ బయట ఎండలోకెళ్ళొచ్చినప్పుడు ఒక 2, 3 గ్లాసులు, తిన్న తర్వాత ఒక 2, 3 గ్లాసులు ఇవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలండి. అట్లానే మనం జ్యూసెస్ అన్నీ కూడా తీసుకోవచ్చండి. ఎక్సెప్ట్ ఎప్పుడన్నా గ్రేప్ జ్యూస్ లాంటివి అలాంటివి కొంచెం కిడ్నీకి హానికరం అంటారు కానీ అదర్‌వైజ్ మిగతా జ్యూసెస్ అన్నీ కూడా న్యాచురల్‌గా ఉండేవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. మిల్క్ ప్రొడక్ట్స్ కూడా డైలీ ఒక 3-4 గ్లాసెస్ వరకు అలౌడ్ అండి. అంతకంటే ఎక్కువగా తీసుకోకూడదు. వీలైనంత వరకు అలాంటివి అవాయిడ్ చేయండి. అండ్ బేసిక్‌గా కిడ్నీస్ మనకు హెల్తీగా ఉండాలంటే నేను చెప్పినట్టు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లో పెట్టుకుంటూ ఉండాలా. షుగర్ కంట్రోల్‌లో పెట్టుకోవాలా. స్టోన్స్ ఉన్న వాళ్ళు పర్టిక్యులర్‌గా ఏంటంటే కొన్ని ఆల్కలైజర్స్ అని మెడిసిన్స్ వస్తాయండి. ఆ ఆల్కలైజర్స్ అనేవి రెగ్యులర్‌గా వాడుకోవాలి. సోడియం, పొటాషియం, మెగ్నీషియం సిట్రేట్ అని ఉంటుంది. ఇది రెగ్యులర్‌గా ఈ మందు వేసుకోవచ్చు. లేదా జ్యూసెస్ నేచురల్‌గా ఉండే లెమనేట్స్ ఏవన్నా కూడా ఎక్కువ తీసుకోవచ్చు. అట్లానే కొంతమందికి ఎవరికైతే గౌట్ లాంటి జబ్బులున్నాయో వాళ్ళకేంటంటే ఫెబుక్సోస్టాట్ అని, అల్లోపిరినాల్ అని కొన్ని మందులున్నాయి. అవి లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాటి వల్ల స్టోన్స్ మీద ఎఫెక్ట్ పడే స్టోన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో, స్టోన్స్ ఎప్పుడైతే వస్తాయో కిడ్నీలో ఇరుక్కొని దానివల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయ్యడానికి రిస్క్ ఉంటుందండి. అండ్ చాలామందికి ఆడవాళ్ళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్‌గా వస్తూ ఉంటాయండి. ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకూడదంటే వాటర్ బాగా తీసుకోవాలి. యూరిన్ వచ్చినప్పుడు ఎక్కువ సేపు హోల్డ్ చేయకూడదండి. జనరల్‌గా యూరిన్ వచ్చినప్పుడు ఫుల్ అయినప్పుడు 5-10 మినిట్స్ కంటే ఎక్కువగా హోల్డ్ చేయకూడదండి. ఇది ఎందుకంటే దానివల్ల బ్యాక్ ప్రెషర్స్ వచ్చి కిడ్నీస్ మీద వచ్చే ప్రమాదం ఉంటుంది. సో, అందువల్ల చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. తర్వాత రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి కొన్ని యాంటీబయాటిక్స్
ఇనిషియల్గా ఇస్తాం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. తర్వాత రాకుండా కూడా ప్రివెంటివ్గా కొన్ని యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. లో డోస్‌లో ప్రొఫిలాక్సిస్ అంటాం. ఇది 3-6 మంత్స్ రెగ్యులర్‌గా వాడుకుంటే మంచిదండి. అలానే క్రాన్‌బెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ అని వస్తాయి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి. అవి కూడా మనం ఇవ్వచ్చు. అంటే ప్రూవ్ అవ్వలేదు కంప్లీట్‌గా. బట్ అలాంటివి కూడా వాడుకుంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా మన యూరినరీ సిస్టమ్‌ని అది కొంచెం రెసిస్టెంట్‌గా చేస్తుంది ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి. సో ఇవన్నీ కూడా మీరు ప్రికాషన్స్ తీసుకుంటే కిడ్నీస్ అనేవి హెల్తీగా ఉంటాయండి. మన హెల్తీ స్టైల్ మెయింటైన్ చేయాలి. అంటే రెగ్యులర్‌గా ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. ఎందుకంటే ఓవర్ వెయిట్ వల్ల కూడా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో తప్పకుండా నేను చెప్పిన ఈ ప్రికాషన్స్ అన్ని కానీ మనం పాటిస్తే మన కిడ్నీస్‌కి ఎటువంటి ఇబ్బంది రాకుండా కిడ్నీస్ అనేవి దెబ్బతినకుండా మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.